ప్రేమించాడు, పెళ్ళన్నాడు. నువ్వు లేకపోతే నేను లేనన్నా. శారీరకంగా దగ్గర చేసుకుని ఒక్కసారి కాదు 3 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడు. నేను ఒక్క మాట మాట్లాడితే తప్పంటున్నావు. నువ్వు వేసినంత ఏంటిది? నేను ఏంటి వద్దు, ఏంటి వద్దు, ఏంటి వద్దు. నన్ను రోడ్డుకి ఏడ్చినావు, నన్ను బజార్కి ఏడ్చినావు. మాట్లాడితే చిత్రహింసలు, బయటికి రానంటే గొడవలు చేయడం. అమ్మాయిని మోసం చేసి చంపేసింది సార్. 4 months టైం కావాలని అడిగారు. రాసిచ్చిన 25వ రోజు మనసిచ్చిన పాపానికి మానసికంగా హింసించాడు. సీన్ కట్ చేస్తే కుత్బుల్లాపూర్ లో బ్యూటీషియన్ సూసైడ్ అంటూ బ్రేకింగ్. నేను ఆ మాట అన్నాక మాత్రం నేను బతుకున్నాను. కుటుంబం గుండెలు అవిసేలా ఏడ్చింది. దురదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాక నిజంగానే తన తండ్రి గుండె పగిలింది. అనారోగ్యంకి ఈ బాధ కూడా తోడైంది. చెల్లి చనిపోయిందన్న బాధ కూడా తోడైంది. నాన్నగారు కూడా కాలం చేశారు. కూతురి చావుకు కారణమైన వాళ్ళు కళ్ళెదుటి జల్సాలు చేసుకుంటూ కాళ్ళను ఎగరేసుకొని తిరుగుతుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. న్యాయం చేయాలంటూ మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు.